వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఏడ్పు ఒకటే తక్కువ. లోకేష్ను నమ్ముకోవడం వల్లే టికెట్ లేకుండా పోయిందని, పార్టీ కోసం 3 ఏళ్లుగా పెట్టిన ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిందని ఆయన కుటుంబ సభ్యులు లబోదిబోం అంటున్నారు. ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే పార్టీలో అంత ప్రాధాన్యం ఉంటుందనే లోకేష్ మాట నిజమే అనుకొని అయిన దానికి కాని దానికి రచ్చ చేసి ప్రవీణ్ జైలు పాలయ్యారు. ఒక్కసారి ప్రవీణ్ను చూసేందుకు లోకేష్ కడప సెంట్రల్ జైలుకు వెళ్లారు. ఈ సందర్భంగా జైలు బయట లోకేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి ప్రవీణే అని ప్రకటించేశారు. ఆ తర్వాత యువగలం పాదయాత్రలో కూడా యువకుడిని ఆదరించాలని పరోక్షంగా ప్రవీణే అభ్యర్థి అని సంకేతాలు ఇచ్చి వెళ్లారు. లోకేష్ మాట ఇస్తే తిరిగి ఉండదని ప్రవీణ్ నమ్మారు. తనకు లోకేష్ అండ ఉందనే కారణంతో పెద్ద చిన్న లేకుండా చివరికి పార్టీలోని పెద్దల్ని కూడా లెక్క చేయలేదు. టీడీపీ ఇన్ఛార్జిగా ప్రొద్దుటూరులో సొంత పార్టీ నాయకులందరినీ కలుపుకు వెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు. పైగా వారిని ఉద్దేశించి విమర్శలు చేస్తూ వచ్చారు. అభ్యర్థి ఎంపిక సమయానికి ప్రవీణ్ బరిలో నిలబడలేకపోయారు. సర్వేల్లో మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి అనుకూలత కనబడింది. దీంతో వరదరాజుల రెడ్డిని చంద్రబాబు నాయుడు ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థిగా ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ కష్టకాలంలో పార్టీ జెండా మోసి అధికార పార్టీ వేధింపులకు గురై పలుమార్లు జైలుకు వెళ్లిన తనను కాదని వరదకు టికెట్ ఇవ్వడంపై ప్రవీణ్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. లోకేష్ వర్గీయుడిగా గుర్తింపు పొందడం వల్లే తనకు టికెట్ దక్కలేదని సన్నిహితుల వద్ద అతను వాపోతున్నారు. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు వరదరాజుల రెడ్డి ఎక్కడున్నారని ఆయన ప్రశ్నిస్తున్నాడు. పార్టీ కోసం తనతో కోట్లాది రూపాయలు ఖర్చు చేయించారని ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎన్నికల సమయంలో వరదరాజుల రెడ్డి హడావిడి చేయడం, ఆయనకే టికెట్ ఇవ్వడం ఏంటంటూ ప్రవీణ్ ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు.